10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని సిద్దిపేట జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నాంగునూరు మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నామని అన్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించినట్టు తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మెరుగైన 10 ఫలితాలు సాధించనున్నట్టు పేర్కొన్నారు. Point of incidence will get reflected, make equal angle with the normal. This law is true. Law is true for all surfaces, be it a plane surface made with normal at the point of incidence. చేసేయండి మరి, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కనీసం పాపం కుక్కర్లు వాళ్ళంతా కూడా 4th క్లాస్ వాళ్ళు నిన్న నేను ఆఫీస్కి వచ్చా సార్, వచ్చినాక క్లారిటీ తీసుకుని సార్ సంతకం అటెండెన్స్ పెట్టిన అందరికి ఫుల్. ఇప్పుడు వీళ్ళు మెటర్నిటీ లీవ్ లో ఉన్నారు, సమయం తినట్లేదు కదా వాళ్ళు. బాగా లీవ్ పెట్టకండి, ఒక్కరు కూడా లీవ్ పెట్టకండి. ఇవన్నీ రాసి సమయం రాసేసి అంత ఏంటి అంటే నైట్ డ్యూటీ ఏం సరిపోతాం. నేను ఫైర్ కూడా లేదా జీతాలు బిల్లు తీసుకొచ్చి ఇచ్చేసి ఓకే. గుడ్ మార్నింగ్. ఏంటంటే రెగ్యులర్గా విజిట్లో భాగమే ఈరోజు కేజీబీవీ నర్మటను విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే మన యొక్క 26 రోజుల నుంచి టీచింగ్ స్టాఫే కావచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు నిరవధిక సంబరం ఉండి మొన్న 8th రోజే 7th రోజు సమ్మె విరమించుకునే వాళ్ళందరూ కూడా విధుల్లో చేరడం జరిగింది. ముఖ్యంగా మార్చి 21 నుంచి 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కాబట్టి 10th క్లాస్ పిల్లలు ఎలా చదువుతుండ్రు, వాళ్ళకి ఎట్లా మోటివేట్ చేయాలని చెప్పేసి దాని మీద రావడం జరిగింది ఇక్కడ. అదేవిధంగా 8th క్లాస్ 9th క్లాస్ 2 క్లాసులను కూడా అప్డేట్ చేసేసి పిల్లల యొక్క వాళ్ళ సామర్థ్యాలను, అభ్యసన సామర్థ్యాలను కూడా మనం పర్యవేక్షించడం జరిగింది. ఆ ప్రకారంగా విద్యార్థులు ఓకే పర్వాలేదు, ముఖ్యంగా 10th క్లాస్ వాళ్ళకు చెప్పడం జరిగింది. ఎగ్జామ్స్ చాలా దగ్గరకు వస్తున్నాయి కాబట్టి 2 months అనేది బాగా కష్టపడి చదువుకోవాలి. ఎందుకంటే రేపటి నుంచి ఒక వారం రోజులు సంక్రాంతి హాలిడేస్ కూడా ఉన్నాయి. సంక్రాంతి హాలిడేస్ ముగియగానే 18th రోజు ఖచ్చితంగా అందరు రావాలని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ 2 months బాగా కష్టపడితే ఖచ్చితంగా 10 GP అనేది సాధించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మన జిల్లా ఎప్పుడు కూడా రాష్ట్రంలో కూడా అగ్రస్థానంలో ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం కూడా అదే వరవడిని కొనసాగించాలని చెప్పేసి విద్యార్థులకు వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా టీచర్లకు కూడా ఈ 2 నెలలు ఎట్టి బస్సులో కూడా లీవ్లు పెట్టకూడదు. ఎందుకంటే 26 రోజులు అనేది వీళ్ళు నష్టపోయింది కాబట్టి అది ఫుల్ఫిల్ చేయాలి అంటే రోజు రావాలి, బాగా చేయాలి, బాగా వాళ్ళందరినీ కూడా వాళ్ళు వెంబడి ఉండి వాళ్ళు చదివించాలని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా స్టాఫ్ అందరూ కూడా రెగ్యులర్గా వచ్చేసి వాళ్ళకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫుడ్ విషయంలో సంబంధించి మెనూ ఎట్టి బస్సులో కూడా ఫాలో కావాలి, ఎటువంటి నరసత్వానికి కూడా తావులేదని చెప్పేసి వారికి చెప్పడం కూడా జరిగింది. థ్యాంక్ యూ.